ఇప్పుడు కానీ దీనివల్ల చాలా వరకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తా ఉన్నాయి. కొన్ని కొన్ని ఆర్టికల్స్‌లో చదివాం మనం. న్యూస్‌లో ఛానెల్‌లో కూడా చూస్తా ఉన్నాం. వయాగ్రా వాడుతూ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు అని చెప్పేసి కూడా వింటాం. సరే మరి దీనికి రీప్లేస్ ఏముంది సార్? అంటే ఇప్పుడు ఎట్లాంటి థెరపీస్ వచ్చాయి? ఎప్పుడు కానీ కెమికల్ అనేది ఈవెన్ పారాసిటమాల్‌తో కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అందుకని బెటర్ మనం అవాయిడ్ చేసుకోవడం బెటరు. కానీ ఇప్పుడు ఈ మోడర్న్ యుగంలో ఏంటి అంటే మెడికేషన్స్ కన్నా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనకు షాక్ వేవ్ థెరపీ అంటాం. ఎక్స్ట్రా కార్పోరియల్ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ. సో ఇది ఏంటి అంటే మనము ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ట్రీట్మెంట్‌కి వాడతాం. ఏం జరుగుతుంది అంటే అంటే షాక్ వేవ్ అంటే ఎలక్ట్రిక్ షాక్ ఏం కాదు. అక్కడ షాక్ పెట్టడం వల్ల నరాలు అనేది పని చేయకుండా పోతాయి అంటా ఉంటారు కదా సార్. బేసికలీ కొంతమంది అని ఇలా కూడా అడుగుతుంటారు. ఇదేమన్నా స్టిమ్యులేట్ చేస్తారా ఎలక్ట్రిక్? సో అలా ఇది ఎలక్ట్రిక్ షాక్ కాదు, సౌండ్ వేవ్ థెరపీ అంటాము. ఇది అంగంలోని కణజాలాన్ని స్టిమ్యులేట్ చేయడానికే వాడతాం ఈ సౌండ్ వేవ్స్. సో దాని ద్వారా మనం ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని కరెక్ట్ చేయొచ్చు.